గుడ్ మార్నింగ్. మనము భగవంతుని ఈ విధంగా ప్రార్థించాలి అట. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహి మే పరమేశ్వరం దేహి మే పరమేశ్వరం. అనాయాసేన మరణం, నొప్పి బాధ లేని మరణాన్ని ప్రసాదించు భగవంతుడా. పెయిన్ లేని మరణాన్ని ప్రసాదించు భగవంతుడా. వినా దైన్యేన జీవనం, ఎవరి మీద ఆధారపడకుండా, జీవితంలో ఎవరి ముందు తల వంచకుండా, ఎవరిని నొప్పించకుండా, ఎవరి వద్ద చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు. ఎవరి వద్ద చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు భగవంతుడా. దేహాంతే తవ సాన్నిధ్యం, మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు. మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు ఆ భగవంతుని దర్శించుకునే విధంగా నన్ను దీవించు. దేహి మే పరమేశ్వరం దేహి మే పరమేశ్వరం. అనుక్షణం నీ ప్రార్థనలో గడిపే విధంగా అనుగ్రహించు. నీ ప్రార్థనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకెళ్ళు. ఎప్పుడు కూడా నేను నిన్ను నాకు గాని నా బిడ్డలకు గాని సంపదలు గాని పేరు ప్రఖ్యాతులు గాని ఇవ్వమని అడగను. కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు. నాకు ఎప్పుడు కూడా నీవు సదా అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు. ప్రతి ఒక్కరూ కోరుకునేది ఇదే కదా. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి శ్లోకం. అనాయాసేన మరణం అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహి మే పరమేశ్వరం దేహి మే పరమేశ్వరం. థ్యాంక్ యూ వెరీ మచ్.